హైదరాబాద్ శివారు బాచ్పల్లిలోని ఓ కార్పొరేట్ కళాశాల విద్యార్థులు అర్ధరాత్రి రహదారులపై వీరంగం సృష్టించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. వందలాది మంది విద్యార్థులు ప్రిన్సిపల్తో పాటు ఆయనకు సహాయకుడిగా ఉన్న సెక్యూరిటీ గార్డును చితకబాదారు. ఆపై రోడ్ల మీదకొచ్చి రణరంగం చేశారు. రోడ్డుపై వెళుతున్న బస్సు అద్దాలను పగలగొట్టారు. ఆ దారిలో వెళుతున్న ఇతర వాహనాలపైన దాడికి దిగారు. పోలీసులు వచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా కానిస్టేబుల్ పైన దాడికి దిగారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. మియాపూర్ అది గండిమైసమ్మ నుంచి మియాపూర్ ఎక్స్ రోడ్ మాది సర్వీస్ ఉంటుంది. మేము ఆల్రెడీ వస్తున్నాం. ఇట్లా ఈ శ్రీ చైతన్య కాలేజీ దగ్గరికి రాగానే ఇక్కడ స్టూడెంట్స్ అంతా రోడ్ మీదకి వచ్చినారు ఆల్రెడీ. మాకు తెలియదు, మేము ఇట్లా మామూలుగా వెళ్తుంటే వచ్చేసి ఇక రాళ్ళు తీసుకొని కొట్టుడే కొట్టుడు మొత్తం అద్దాలు వలిగిపోయినాయి. ప్యాసింజర్ కూడా దెబ్బలు తగిలినాయి, బ్లడ్ పోయింది లోపల. ఇంకా బస్ ఆడ ఆపి పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ వేసి మా సార్ వాళ్ళకి ఇంటిమేషన్. దీనికి కాలేజ్ నిర్వాహకులు చెప్పే సమాధానం విచిత్రంగా ఉంది. ఇంటర్ పరీక్షలు ముగుస్తూ ఉండడంతో హ్యాపీ మూడ్లో పిల్లలు ఇలా చేశారని హాస్టల్ డీన్ అంటున్నారు. 19th లాస్ట్ ఎగ్జామ్ అండి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి. ఆ హ్యాపీ మూడ్లో పేపర్లు చింపి కొంచెం అల్లరి చేస్తారు, అది సహజంగా జరుగుతుంది. ఈ టైంలో కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించిన విద్యార్థులు ఒక 10-15 మంది మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి తెలియక ఆర్టీసీ బస్సు మీద రాళ్ళు వేశారండి. అంతలోకి మా స్టాఫ్, ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, క్యాంపస్ ఇన్ఛార్జెస్ అలర్ట్ అయ్యారు. ఈ టైంలోనే పోలీసు సిబ్బంది కూడా వచ్చారండి. వాళ్ళు వచ్చేసరికి పిల్లలందరూ హాస్టల్కి లోపలికి వెళ్ళిపోయారండి. తెలియక రాళ్ళు వేశారు. ఆ సమయంలో ఏమన్నా తగిలి ఉండొచ్చాం, కానీ వాళ్ళు ఇంటెన్షనల్గా ఎవరిని కొడదామన్న ఉద్దేశం అయితే మా పిల్లలకి అలా ఉండదండి. ఇది ఎవ్రీ ఇయర్ లాస్ట్ డే కొంచెం హ్యాపీ మూడ్లో అలా చేయటం అనేది సహజం. కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించిన విద్యార్థుల వలన అది జరిగింది తప్ప ఇంటెన్షనల్గా ఎవరిని గాయపరచం కానీ మేనేజ్మెంట్ మీద కోపం అనుకోవచ్చా? ఇది ఎట్లా, దీన్ని ఏ రకంగా చూడొచ్చు? మేనేజ్మెంట్ మీద కోపం ఏమి ఉండదు సార్. మేనేజ్మెంట్ మీద కోపం ఉంటే ఇయర్ మొత్తం వాళ్ళతో కలిసి మేము వర్క్ చేయలేం కదండి. ఇది కాలేజీ మీద కోపమేం కాదండి. ఇక ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ఎగ్జామ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి 2-3 days రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రోగ్రామ్కి వస్తారు. ఆ లాస్ట్ ఎగ్జామ్ అన్న ఫీలింగ్ తప్ప వేరే దీనిలో ఏమీ లేదండి.